సర్వేపల్లిలో ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? వైసీపీ తరపున కాకాణి గోవర్ధన్ గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా కాకాణి గోవర్ధన్ గారి గురించి తీసుకుంటే ఈ నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు గెలుచున్నారు. 2014లో గెలిచారు, 19లో గెలిచారు. సో ఇది ఈయనకి అడ్వాంటేజ్గా ఉంది. వరుసగా గెలిచారు, ఇంకోసారి గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది అనే టాక్ ఉంది. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేసి ఉన్నారు. సో అది అడ్వాంటేజ్. దానితో పాటుగా కొంతమేర అభివృద్ధి బీభత్సంగా జరిగిపోయినా కొంత అభివృద్ధి నియోజకవర్గంలో జరిగింది అనే ప్రచారం అయితే ఉంది. సో అది ఆయనకు కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. ఇక మైనస్ల సంగతి చూస్తే రోడ్లు సరిగ్గా లేవు, అది ఆయనకు మైనస్గా మారుతుంది. అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారే కానీ అంతగా చేయలేదు అనే టాక్ కూడా ఉంది, అది మైనస్గా మారుతుంది. ఇక చంద్రమోహన్ రెడ్డి గారి గురించి చూస్తే వరుసగా ఓడిపోయి ఉండడంతో ఆయన మీద సానుభూతి అనేది వ్యక్తం అవుతుంది. కేవలం 94, 99లోనే గెలిచారు ఆయన. 99 తర్వాత ఆయన గెలిచిన దాఖలా లేదు. సో ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. సో ఆ సింపతితో ఈసారి గట్టెక్కేస్తాను అని చంద్రమోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారు. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా కలిసి వస్తుంది. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు అనే టాకు ప్రజల్లో ఉంది. సో ఖచ్చితంగా ఈసారి నేను గెలుస్తాను అన్న ధీమాలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీటితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలోకి రావడం భారీ అడ్వాంటేజ్గా ఉంది. అంతకుముందు చూసినప్పుడు నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ 2019లో, 2014లో కూడా మెజారిటీ సీట్స్ వైసీపీయే గెలిచింది. అయితే వేమిరెడ్డి గారు ఎప్పుడైతే ఇప్పుడు టీడీపీలోకి వచ్చారో సినారియో మారింది. టీడీపీ చాలా ఫైటింగ్ చేసే సిచ్యువేషన్లోకి వచ్చింది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయింది. ఈ ఎఫెక్ట్ అనేది అన్ని నియోజకవర్గాల మీద పడింది నెల్లూరు వ్యాప్తంగా. సో వేమిరెడ్డి గారి ఎఫెక్ట్ కూడా కలిసి వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారు ఈసారి నేను గెలిచేస్తాను అన్న ధీమాలో అయితే ఉన్నాడు. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు ఈ నియోజకవర్గం నుంచి అనే చర్చ వచ్చినప్పుడు మాత్రం నియోజకవర్గంలో ఎక్కువ మంది ప్రజలైతే కాకాణి గోవర్ధన్ గారి వైపే మొగ్గు చూపుతున్నారు. సో కొంత డెవలప్ చేశాడు, సంక్షేమ పథకాలు అమలు చేశాడు అన్న టాక్ ఉండడంతో ఈ నియోజకవర్గం నుంచి ఈ 24లో మళ్ళీ గోవర్ధన్ గారు గెలవడానికే అడ్వాంటేజెస్ అనేవి కనపడుతున్నాయి.